పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పెందలకడ నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై క్రీస్తులా ప్రభుని కనపరిచి జీవితంలో నా మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. నుండి ముందు వెనక నడిపించి పలకస్తారు బస్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పేరు జరిగిన ప్రత్యేక వందనాలండి. ఈ సంఘం రాణి గారు రాణి గారు సమయం గారు చెప్తున్నా సైమన్ గారికి దేవుని మనకి మహిమ కలుగు గాక. మరి ఈ సమయాన్ని దేవుడు మనందరికీ కూడా గొప్ప సమయాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. రేపు అందరికీ కూడా మరి యేసయ్య నామములో వందనాలు. వందనాలు చెప్పాలమ్మ తల్లి, వందనాలు. రేపెల్లి వాసులు ఎవరు అక్కడ? మా ఊరు రేపెల్లి అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తుంటే మా ఊరు రేపెళ్ళి అన్నవారు. మీరు రేపెళ్ళా అంటే ఈయన ఎక్కడుంటే అక్కడ ఎన్న వాళ్ళు అయిపోతారు అండి. మా జాగ్రత్త ఆయన చేయి పెడతాను మా ఊరు అంటాడు ఆయన. మా ఊరు అని చెప్పడం అంత చేయి పైకెత్తుండే అందరూ చేయి రేపెళ్ళి వాళ్ళు అందరూ ఎవడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, రేపెళ్ళే మీరే. హల్లెలూయా. రేపెల్లి వాసులు మీరు రేపెల్లిలో దేవుడిని మిమ్మల్ని బాగుగా ఆశ్రయించాలని దీవించాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. రెడ్డి బాబు దేవుడికి మహిమ కలిగింది కాక. మంచి మరి దేవుని మహాప్రభు చేత మరి మేము రక్షణ మార్గ సువార్త గాస్పల్ టీం ద్వారా మేము దేవత నుండి అలాగే జల్లి కాకినాడ, మరి జల్లి కాకినాడ, కాకినాడ అలా పెద్ద కాకినాడ, జల్లి కాకినాడ అంటే పెద్ద కాకినాడ ఆయన కాకినాడ తెచ్చారు కదా. అలాగే గుడు తాడేపల్లి గుడు, భీమవరం, ఒక మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి అట్టగట్ల ఈ ప్రాంతాల నుండి మేమందరం ఒక ఉద్దేశంతో ఇక్కడికి రాగలిగాం. దేవుడికి స్తోత్రం. అందుకు దేవుడు ఒక ఉద్దేశంతో మీ దగ్గరికి పంపించాడు. అట్లా విన్నారు మా మాటమ్మా. మేమందరం కూడా అక్కడికి ఎందుకు వచ్చామంటే మరి మంచి ఉద్దేశంతో వచ్చాం. ఏ ఉద్దేశంతో వచ్చా?
మంచి ఉద్దేశంతో వచ్చాం. ఆ ఉద్దేశం ఏంటంటే దేవాలయం ఇక్కడికి రావడానికి మంచి ఉద్దేశంతో వచ్చాం అండి. ఒక మంచి ఉద్దేశంతో మంచి తలపుతో మేము ఇక్కడికి రావడానికి చాలా బాధపడ్డాం, చాలా కష్టపడ్డాం. అంటే ఆగిపోయి ఇంకా ఇటు సైడ్ రేపు వెళ్ళే రాలేము అన్నంత పరిస్థితులు వచ్చినాయి. అయితే ఆటో రాదు అని చాలా మంది ఇటు నుంచి వచ్చి వాళ్ళు చెప్పారు, ఆటో సైడ్ అద్దయ్యా మా ఊరి అర్థం, ఎందుకంటే కొండలో అది చాలా దారుణంగా రోడ్ అంటే నిజంగా మేము కొంత చూసి భయపడి అక్కడ ఆగిపోయాం. కానీ దేవుడు మరలా ఏంటో మీ పట్ల ఒక మంచి ప్రేమ కలిగి ఆయన మా మనసులో ఒక విషయాన్ని నాటాడు. ఆ విషయాన్ని నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. ఇక్కడికి రావడానికి మాకు అవకాశం లేదు, కానీ అవకాశం లేకపోయినా సరే దేవుడు మేము అవకాశాన్ని కలిగి ఉంచుకుని ఆటో దిగిపోయి ఆటో గెంటుకుంటూ అన్ని బడిలో ఉన్నా సరే బడ్డీ గెంటుకుంటూ మీ దగ్గరికి రాగలిగాం. అంటే ఎందుకు రాగలిగామంటే దేవాది దేవుడు అన్న దేవుడు ప్రభు అని యేసుక్రీస్తే ఈ సృష్టి అంతటి సృష్టించిన దేవుడే అండి. ఈ సృష్టి అంతా ఎవరు సృష్టించారమ్మా? దేవుడు సృష్టించాడు. దేవుడికి స్తోత్రం. ఆ దేవుడు ఆ దేవుడే ఈ సమస్తాన్ని తన నోటి మాట చేత మరి కలగజేశాడు. కలగజేసి దేవుడు ఏం చేశాడంటే తన నోటితో మరి అఖిల బ్రహ్మాండాన్ని, భూమి, ఆకాశాన్ని, నక్షత్రాన్ని అన్ని కూడా దేవుడు తన మాటతో చేశాడు. కానీ మనల్ని ఎలా చేశాడంటే చేతులతో చేశాడు. ఎలా చేశాడమ్మా? చేతులు. మనిషిని ఎలా చేశాడు? మట్టిని తీసి తన చేతితోటి బొమ్మను చేసి బొమ్మకి ముక్కులోండి అది గాలి వదిలేడు. అప్పుడు అందుకని మనం ముక్కు అంటే గాలి తీస్తాం, గాలి పీల్చుకుంటే గాలి వదులుతాం కదా. ఎక్కడి నుంచి పీలుతాం గాలి? కదా ముక్కు నుంచే కదా. అప్పుడు దేవుడు ఆ నాసిక రంధ్రాల ద్వారా అంటే ముక్కు నుండి గాలి పీలుస్తాం, గాలి వదిలి పెడతాం. కానీ ముక్కు దెబ్బడేస్తే మనం ఏం చేస్తాం? ఆవిరి పట్టుకుంటాం, మిరియాలు టీ తాగుతాం, లేదా ఈ రకరకాలుగా చేస్తాం. ఎందుకంటే ఆ గాలి ఆడకపోతే మన ప్రాణం ఆగిపోయే ప్రమాదం ఉంటుందని. కాబట్టి అలాగే దేవుడు మనందరినీ మరి మంచి ఉద్దేశంతో తన పోలికలో తన రూపంలో చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు ఆయన? తన రూపంలో తన పోలికగా. ఎలా ఉంటాడు దేవుడు అంటే నీకులాగా నాకులాగానే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలిగిగా. ఎలా ఉంటాడు దేవుడు? మనందరిలా ఉంటాడు. మనం ఎలా చూసినా సరే ఆయన రూపంలో ఆయన పోలికలో చేసుకున్నాడు. పొట్టిగా చేసినా సరే, పొడగ్గా ఉన్నా సరే, ఎంత నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఆయన అందరినీ కూడా ఆయన తన బిడ్డలుగా అంగీకరించాడు. దేవుడికి స్తోత్రం. మనందరం ఆయన పిల్లలం కనుక అందరం ఆయన పిల్లలం కాబట్టి దేవుడు రోజున ఏం చేశాడంటే మరి మనందరినీ కలుసుకోవాలని దేవుడు కుమారుడిగా యేసయ్య మరి మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ చేత మరియమ్మ గర్భంలోకి ఎందుకు వచ్చాడంటే మనందరినీ కలుసుకోవాలని వచ్చాడు. ఎందుకు వచ్చాడమ్మా? మనందరినీ కలుసుకోవాలని యేసయ్య ఈ లోకానికి మరియమ్మ గర్భంలోకి పరిశుద్ధాత్మ ద్వారా మానవ జన్మగా, అంటే మనలాగా దేవుడు ఎలా మారాడు? మనలాగా అంటే రక్తమాసాలు ఎలా ధరించుకున్నామో అలాగే దేవుడు కూడా మరి కుమారుడికి లోకాన్ని రక్తమాసంలాగా ధరించుకుని మన కొరకు వచ్చాడు. ఎందుకు మన కొరకు వచ్చాడు? మనల్ని ఎందుకు కలుసుకోవాలనుకున్నాడంటే మరి దేవుడు మనల్ని చేసినప్పుడు మంచిగా చేశాడు, పరిశుద్ధిగా చేశాడు. అయితే అపవాదైన సాతాను ఏం చేశాడంటే దేవుడి నుండి మనల్ని ఏం చేశాడంటే దూరం చేసేసాడు. దూరం ఎలా చేశాడు? మళ్ళీ దేవుని నుండి దూరం చేశాడు సైతాన్. ఆ అపవాది దేవుని నుండి దూరం చేయటం వల్ల ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకుండా మనల్ని ఎలా చేశాడు తెలుసా? ఆదమ్మ దేవుడు ముందు ఏదైనా తోటలో ఉంచాడు. ఎక్కడ ఉంచాడమ్మా? ఏదైనా తోటలో ఉంచాడు. మీ ఊర్లో చాలా తోటలు ఉంటాయి కదా. అలాగే దేవుడు ఈ సృష్టిలో మరి ప్రారంభంగా ఒక తోట ఉంది, దాని పేరు ఏదేని తోట. ఆ ఏదైనా తోటలో ఆదమ్మలు ఉన్నారు. ఆదమ్మలు మరి దేవుడితో చక్కగా అనుబంధం కలిగి ఉన్నారు. ఓ రోజు సాతాను చూసి వారలేక వాళ్ళ సంతోషంగా ఉండటం మరి దేవుడు మనం కలిసి ఉండటం వల్ల సంతోషంగా ఉండటమో సైతాన్ని చూసి వారలేకపోయాడు. కొన్నిసార్లు చూసారా మనం సంతోషంగా ఉన్నప్పుడు కొంతమంది వారలేరు కదా. కొంతమందికి మనం సంతోషంగా నవ్వుతూ ఉన్నాం అనుకో చాలా మంది ఎక్కువగా కుళ్ళిపోతారు కదా. అలాగే సైతాన్ని కుళ్ళిపోతూ ఉండేవాడు, చూడలేక ఉండేవాడు, సహించలేకపోతూ ఉండేవాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుడు అన్నాడు మీరు అన్ని పూజించండి, మీకు అసలు అన్ని చెట్లు అన్ని ఫలవృక్షాలు ఉంచాను, కానీ నేను 2 ఫలవృక్షాలు పెట్టాను, ఆ ఫలవృక్షాలతో మీరు తినొద్దని చెబితే అప్పుడు సైతాన్ గారు ఏం చేయాలి తెలుసా? మీరు అన్ని పండ్లు తిన్నారు కానీ
పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. గొప్ప గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమను తెలియజేసి మనిషి ప్రేమ చిన్నదనియు మనసులోన ఉన్న మలినం వాక్యముతో పారద్రోలి మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యమే అని పేతురు పౌలులా వాక్యము తెలిపి వాస్తవమైన జీవితం ఉందని సందేహములో ఉన్న వారిని సత్యములో నడపాలి. అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి.